పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని పోలీసులు పిటిషన్ వేశారు. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీష్ రావు, రాధాకృష్ణరావులపై కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు హరీష్ రావు, రాధాకృష్ణరావు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. 15 రోజుల నుంచి నన్ను ఎంక్వైరీ పేరుతో పిలుస్తూ ఉన్నారు. నేను ఇప్పటికీ ఒక 3 సార్లు వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. వాళ్ళకి సహకరించిన, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి అటెండ్ అయినా. బట్ కాకపోతే ఏంటంటే మొన్న 15th రోజు నన్ను పిలిచి ఇట్లా లాయర్ ద్వారా నోటీస్ ఇచ్చి నువ్వు ఆ ఎంక్వైరీకి విట్నెస్ కోసం అని అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు. వెళ్ళాను, అటెండ్ అయ్యాను. ఇంకా అటెండ్ అయిన రోజు పోలీసులు డే 1 నుంచి కూడా చెప్పేది ఒకటే ఏంటంటే మచ్చ వేణుగోపాల్ రెడ్డి అనే అతను నీకు ఎందుకు కాల్ చేశాడు, ఆయనకు అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి, హరీష్ రావు సార్కి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. దేని గురించి సార్ అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, చక్రధర్ గౌడ్ విషయంలో ఆయనకు అగెనెస్ట్గా చెప్పాలని చెప్పేసి అని అంటారు. అంటే నేను జరగని విషయాన్ని నేను ఎట్లా చెప్తా అని ముందు నుంచి చెప్పింది ఒకటే. సో ఇంత పర్సనల్గా తీసుకొని నాలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక జాబ్ చేసుకొని బతికే నాలంటోని ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది సార్? డీసీపీ సార్ మన సాటర్డే రోజు ఏసీపీ గారు ఫస్ట్ ముందు నుంచి కూడా నువ్వు ఇప్పటివరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ నీకు నార్మల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. నువ్వు కానీ వాళ్ళకి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు నీ నైట్ వరకు ఓవర్ నైట్ నీ లైఫ్ మొత్తం